వెల్కమ్ టు అభినవ భారత్. నేను రఫీ. అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న భాను ప్రకాష్ రెడ్డిని పోలీసులు అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. అసలు ఎందుకు ఇతన్ని భాను ప్రకాష్ రెడ్డిని అదుపులో తీసుకున్నారు, అతన్ని ఎందుకు జైల్లో పెట్టారు అని ఒకసారి చూసుకుంటే, ఈయన ఇక్కడ కేవలం ఒక రాష్ట్రంలోనే కాదు, 2 రాష్ట్రాల్లో ఈయన ఉద్యోగాలు సంపాదించిన వ్యక్తి. అంటే ఈ రోజులు చూసుకుంటే ఒక ఎగ్జామ్ రాసి ఒక జాబ్ సంపాదించుకోవడానికి ఇబ్బందులు పడుతున్న ఈ రోజుల్లో, అంటే కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. చిన్న జాబ్ రావడం కోసం కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. కష్టపడినా సరే ఆ జాబ్ అయితే రావట్లేదు చేద్దాకా. అలాంటి పరిస్థితుల్లో ఈయన తెలంగాణలో ఎస్ఐగా జాబ్ కొట్టిండు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఆఫీసర్గా కూడా ఈయన జాబ్ అనేది సంపాదించడం జరిగింది. అయితే ఇంత బాగా చదువుకొని మంచి వృత్తి, అంటే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ చూసుకుంటే, ఏదైతే ఏపీలో చూసుకుంటే అక్కడ గ్రూప్ 2 ఆఫీసర్ కూడా ఆయన పోస్టింగ్ అయితే రావడం జరిగింది. అంటే ఇక్కడ రెండు మేజర్గా డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్న జాబులు అయితే ఈయన సంపాదించుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఇంత పెద్ద జాబులు సంపాదించుకున్న వ్యక్తి బెట్టింగ్ అనే బెట్టింగ్ కారణంగా ఈయన జీవితం మొత్తం కూడా నాశనం అయ్యే పరిస్థితికి అయితే వచ్చింది. అయితే ఈయన చేసిన తప్పేంది అంటే, ఈయన బెట్టింగ్ అలవాట్లు ఇప్పటి నుంచి కాదంట, జాబ్ రాకముందు నుంచే ఈయనకైతే బెట్టింగ్ వ్యసనం అయితే ఉండడం జరిగింది. దానికి సంబంధించి ఈయన ట్రైనింగ్లో ఉన్న సందర్భంలో కూడా, ట్రైనింగ్ చేసేటప్పుడు కూడా ఈయన ఇంట్లో ఉన్న బంగారం కుదవబెట్టి కూడా అక్కడ బెట్టింగ్లు ఆడి ఆ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని అక్కడ డబ్బులు కడుతూ వచ్చిందంట. దీనికి సంబంధించి ఈయన ఇదే విధంగా ఇక్కడ ఏదైతే ఈయనకి జాబ్ వచ్చిందో ఎస్ఐగా అంబర్పేటలో విధులు నిర్వహిస్తున్న తరుణంలో కూడా ఆయన బెట్టింగ్ ఆపకుండా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. దాన్ని ఇలా కంటిన్యూ చేసుకుంటూ ఉండటం వల్ల ఈయనకి అప్పుల మీద అప్పులు బెట్టింగ్ వల్ల డబుల్ అయిపోయి 80 నుంచి 90 లక్షల రూపాయల అప్పులు అయితే అవ్వడం జరిగింది. అయితే అయినా కానీ నేను బెట్టింగ్లు ఆపకుండా ఆ 80 లక్షల రూపాయలు అప్పు తీర్చడం కోసం అని చెప్పేసి, కొత్తగా బెట్టింగ్లు వేయడం కోసం అని చెప్పేసి రికవరీ చేసిన సొమ్ము ఏదైతే ఉంటుందో పోలీస్ స్టేషన్లో, అంటే అక్కడ ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, ఏదైనా గొడవలు జరిగినా, ఏదైనా సీజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డా దానికి సంబంధించిన డబ్బులు ఏవైతే ఉంటాయో, అంటే అక్కడ ఎవరైతే ఇండివిజువల్ సంబంధించిన, అంటే పౌరులకు సంబంధించిన డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ కేసుకు సంబంధించి ఆ బంగారం కానీ ఆ రికవరీ చేసిన సొమ్ము ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఆయన పోలీస్ స్టేషన్లో పెట్టాలి, భద్రపరచాలి. ఇది ఆయన విధులు. అయితే ఆయన అట్లా భద్రపరచకుండా ఆ రికవరీ చేసిన సొమ్ముని, బంగారాన్ని కానీ ఆ డబ్బుల్ని కానీ ఏవైతే ఉంటో వాటన్నింటిని కూడా తాకట్టు పెట్టి ఆ డబ్బుల్ని వాడుకొని ఆయన బెట్టింగ్లు అయితే చేస్తూ ఉన్నాడైతే తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఆయన అక్కడ రికవరీ చేసిన సొమ్ముని అయితే ఆయన అమ్మేసుకున్నా పర్లేదు, తర్వాత ఆయన బంగారాన్ని తాకట్టు పెట్టుకున్నా సరే ఏదో ఒక విధంగా అయితే రికవరీ చేస్తారు పోలీసులు. కానీ ఇక్కడ మేజర్గా ఆయన చేసిన తప్పేంది అంటే, తుపాకీ 9mm తుపాకీ ఏదైతే ఉంటుందో ఆ తుపాకీని, ఆ గన్నుని అయితే ఈయన తాకట్టు పెట్టి 5 లక్షల రూపాయల డబ్బులు అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ 5 లక్షల రూపాయలకి ఒక తుపాకీ తాకట్టు పెట్టడం అనేది అది ఎంత ఇది అంటే, ఒకసారి చూసుకుంటే సర్వీస్ రివాల్వర్ అంటే గవర్నమెంట్ అధికారికి డైరెక్ట్ గవర్నమెంటే ఒక తుపాకీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎంత నమ్మిస్తుంది ఒక్కొక్క పోలీస్ ఆఫీసర్కి తుపాకీ? ఒక తుపాకీ పట్టుకొని ఎలాంటి దారుణాలకైనా పాల్పడవచ్చు, దారి దోపిడీ చేయొచ్చు, బెదిరించవచ్చు, రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళతో గన్నులు పెట్టి, తల మీద గన్నులు పెట్టి ఆ ల్యాండ్లు రాపించుకోవచ్చు. అంటే ఎన్ని అసాంఘిక కార్యక్రమాలకైనా సరే, ఎంత డేంజర్ పనులకైనా సరే తుపాకీని వాడుకోవచ్చు. అలాంటి తుపాకీని అక్రమార్కుల చేతులకి అయితే ఇప్పుడు ఆయన ఇవ్వడం జరిగింది. అంటే ఈయన ఎందుకు బయటపడదు? ఇప్పుడు ఈయన 5 లక్షల తుపాకీ ఎందుకు తాకట్టు పెట్టిండు? అసలు ఈ వ్యవస్థ అంటే ఈయన చేసిన ఇలాంటి అక్రమాలన్నీ ఎందుకు బయటపడి అంటే, ఇప్పుడు చూసుకుంటే ఆయనకి ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఆఫీసర్ జాబ్ రావడం వల్ల ఇక్కడ రిలీవ్ అయితేనే, అంటే ఇక్కడ ఎన్ఓసి తీసుకుంటేనే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ శాఖలో ఆయన ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఎన్ఓసి తీసుకొని ఇక్కడ రిలీవ్ అయ్యి అక్కడైతే ఆయన అపాయింట్మెంట్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అంటే అక్కడ జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అంటే ఇక్కడ ఈ ప్రాసెస్ మొత్తం ఏదైతే ఎన్ఓసి కోసం అప్లై చేసిండో ఈ ప్రాసెస్లో అంటే ఇక్కడ గవర్నమెంట్ వ్యవస్థలో ఎలా ఉంటుంది అంటే, ఏదైనా కింద స్థాయి ఉద్యోగం వచ్చినప్పుడు అతనికి, ఆ క్యాండిడేట్కి పై స్థాయి ఉద్యోగం ఏదైనా వచ్చింది అని అనుకుంటే, అలాంటి టైంలో ఇక్కడ గవర్నమెంట్ దానికి అప్రూవల్ ఇచ్చి ఇక్కడ నుంచి అయితే ఎన్ఓసి ఇచ్చి పంపిస్తూ ఉంటుంది. అలాంటి సందర్భమే కాబట్టి, ఎందుకంటే ఇక్కడ ఎస్ఐ కంటే కూడా గ్రూప్ 2 ఆఫీసర్ అనేది పెద్ద పోస్ట్ కాబట్టి ఇక్కడ ప్రభుత్వం కూడా రిలీవ్ ఇస్తుంది, ఎన్ఓసి ఇస్తుంది ఖచ్చితంగా. కానీ ఈ ఎంక్వైరీలో అంటే ఈయన రిలీవ్ అవ్వాలి అంటే ఈయనకు సంబంధించిన ఏవైతే ఉంటాయో డిపార్ట్మెంట్కి సంబంధించిన వస్తువులు కానీ, అంటే లైక్ గన్ కానీ, ఆ డ్రెస్ కానీ, దానికి సంబంధించిన ఏవైతే ఉంటాయో బ్యాడ్జ్లు కానీ, ఐడి కార్డులు కానీ, ఇవన్నీ సబ్మిట్ చేయాలి. కాబట్టి ఈ తరుణంలో ఆయనని పై అధికారులు గన్ ఏది అని అడిగిన సందర్భంలో ఈయనైతే గన్ లేదు నా దగ్గర, పోయింది అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంత మ్యానిపులేట్ చేసినంటే పోలీస్ అధికారులు అయినా, విజయవాడలో నేను ఒక లాడ్జ్లో దిగాను, లాడ్జ్లోకి వెళ్ళినప్పుడు ఒక కేసు మీద ఆ లాడ్జ్లో పెట్టాను నేనేం చెప్పడం జరుగుతుంది. అంటే అక్కడ పెడితే పోలీసులు అక్కడ పోయి ఎదిగితే అక్కడ గన్ను లేదు, అక్కడ ఉన్న ఓనర్స్ని, అక్కడ ఉన్న ఎవరైతే బాయ్స్ ఉంటారో, దానికి అటెండర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎంక్వైరీ చేసినా సరే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మళ్ళీ కొంచెంసేపు ఏం చెప్తారంటే, అంటే ఇక్కడ విచారణ అధికారులని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా ఆయన చేసిన పని అదే.
తప్పుదోవ పట్టించుకుంటే, ఎందుకంటే ఆయన ఒక ఎస్ఐగా ఉన్నాడు, ఆయన గ్రూప్ 2 ఆఫీసర్ స్థాయి ఉద్యోగం కూడా సంపాదించినట్టు ఆయన మేధావి అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఇంటెలిజెంట్, అంటే బాగా చదువుకొని బాగా నాలెడ్జ్ ఉంటే మాత్రమే ఇలాంటి పోస్టులు వస్తాయి. అయితే ఇలాంటి తరుణంలో ఆయన పోలీస్ అధికారులనే ఆయన తప్పుదోవ పట్టించుకుంటూ నాకు మిస్ అయిపోయింది, ఎక్కడుందో గుర్తులేదు, ఈ విధంగా చెప్పుకుంటూ వస్తే వాళ్ళ స్టైల్లో వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరిగింది పోలీసులు. అంటే ఈయన ఒక ఎస్ఐ అయినా సరే అక్కడ ఉన్న వాళ్ళు కూడా డిఎస్పీ లెవెల్లో ఉన్న వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కాబట్టి వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఈయన ఎంక్వైరీ చేసిన తర్వాత అయితే ఆ గన్ అయితే తాగడ పెట్టినట్టే తెలుస్తుంది. అయితే ఇక్కడ కొన్ని విషయాలు అంటే అనఫీషియల్గా ఏం చేయాలి తెలుస్తున్నాయి. అంటే వీళ్ళ బ్యాచ్మెంట్లు కూడా ఏం చెప్పుకుంటున్నారు అంటే ఈ ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించిన గన్ ఏదైతుందో ఇది అక్రమార్కుల చేతిలోకి వెళ్ళింది. అంటే ఇక్కడ ఏదైతే మన రాయలసీమ సంబంధించిన కొంతమంది గ్యాంగ్స్టర్ చేతిలో కూడా వెళ్ళిందని అయితే కొంతమంది అయితే అనఫీషియల్గా అనుకుంటూ ఉన్నారు. అంటే ఇది ఎంతవరకు నిజమో ఇంకా కన్ఫర్మ్ అయితే కాదు, ఇది విచారణలో ఉంది. కానీ చాలామంది అయితే చెప్తూ ఉన్నారు అంటే ఒక 5 లక్షల రూపాయలకి గన్ను తాకట్టు పెట్టడం అనేది ఎంత నీచమైన పని అంటే ఒక వేరే వాళ్ళ వ్యక్తులు అంటే ఆ గన్ను తీసుకెళ్ళి ఎక్కడన్నా కాల్చి వాళ్ళు ఏదైనా తప్పు పనికి వాళ్ళు ఉపయోగించినట్లయితే అక్కడ ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. ఎందుకంటే తుపాకీ అనేది జస్ట్ ఇట్లా ఫైర్ చేస్తే అది ఒక ప్రాణాన్ని సైతం చంపేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈయన తుపాకీ తాకట్టు పెట్టడం అనేది అయితే ఇది చాలా పెద్ద విషయంగా అయితే పరిగణించడం జరుగుతుంది. అయితే బ్యాచ్మెంట్లు కూడా ఇప్పటి నుంచి కాదంట, బ్యాచ్మెంట్లు కూడా ఏం చెప్పుకుంటున్నారంటే ఈయన ట్రైనింగ్ టైం నుంచే ఈయన బెట్టింగ్లు అన్ని కూడా చేస్తూ ఉన్నాయి అయితే వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. అంటే ఇన్ని రోజులు కూడా ఎంత నెగ్లిజెన్సీగా ఆయన డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు పై అధికారులు ఏం చేస్తున్నారు, ఆయన రిలీవ్ అవుతున్నాడు కాబట్టి ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్తుండే కాబట్టి ఎన్ఓసీ కోసం అప్లై చేసుకున్నాడు కాబట్టి ఆయనకి సంబంధించిన ఈ గన్ అయితే రికవరీ చేయాలని అయితే పోలీసులు చూశారు. అదే ఇప్పుడు ఆయన అట్లనే కంటిన్యూ అవ్వకుండా ఉంటాడు, ఆయనకు గ్రూప్ 2 జాబ్ రాదు ఆంధ్రప్రదేశ్లో, ఈయన ఇక్కడనే సర్వీస్లో ఉంటాడు. సర్వీస్లో ఉన్నప్పుడు మరి దాన్ని ఆడిట్ చేయాల్సిన బాధ్యత పై అధికారుల పైన ఉంటుంది కదా. ఆడిట్ చేయాలి అంటే గన్ ఎక్కడ ఉంటుంది, గన్ తీసుకెళ్తున్నారా తీసుకొస్తున్నారా అంటే అట్లీస్ట్ వాళ్ళకి కొన్ని నామ్స్ ఉంటాయి, అంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఇన్ని రోజులకు ఒకసారి ఆడిట్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఏఆర్ ఆర్మోడ్ రిజర్వ్ సంబంధించిన హెడ్ క్వార్టర్స్లో కూడా వాళ్ళు రివ్యూ చేస్తూ ఉంటారు ప్రతి నెలకి, ప్రతి 3 నెలలకి, ప్రతి 6 నెలలకి అట్లనే ఇక్కడ ఈయన సివిల్ ఎస్ఐ కాబట్టి మరి ఈ అధికారికి పై అధికారులు ఎవరైతే ఉంటారో ఆ అధికారులు ఎందుకు ఇన్ని రోజులు ఆడిట్ చేయలేదు, ఎన్ని రోజుల నుంచి అసలు ఈ గన్ను అక్రమార్కుల చేతులకు వెళ్ళిపోయింది, ఎన్ని రోజులకి నేను తాగడు పెట్టిండు, ఇవన్నీ విషయాలు కూడా తెలియాల్సింది. అంటే ఈయన ఇది ఒక్కటే చేసిండా, లేదు అంటే ఈ బెట్టింగ్లకు సంబంధించి డబ్బులు పోగొట్టుకుంది కాబట్టి అప్పులు అయినాయి కాబట్టి ఈ లక్షలని అప్పు తెచ్చడానికి అమాయకులను ఏమన్నా ఇన్నోసెంట్స్ ఎవరైతే ఉంటారో ప్రజలు వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింటే ఆ కోణంలో కూడా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే అక్రమంగా ఒకరిపైన కేసు పెట్టాలి అంటే ఇలాంటి పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళకి 1 లక్ష 2 లక్షలు ఇచ్చేస్తే వాళ్ళు అక్రమంగా కేసు పెడతారు అపోజిషన్ మీద. ఇప్పుడు ఏ అనే పర్సన్కి బి అనే పర్సన్ మీద కోపం ఉంది అంటే ఇలాంటి ఆఫీసర్లకి 1 2 లక్షలు ఇస్తే అతని మీద ఏదో గంజా కేసు పెట్టమంటే పెడతారు. ఏముంది, డబ్బుల కోసం ఏమైనా చేయడం దిగజారు కదా. సర్వీస్ రివాల్వర్నే వాళ్ళు ఇచ్చారంటే ఇట్లా అక్రమ కేసులు ఎన్ని పెట్టి ఉంటారు. అంటే ఈ కోణంలో కూడా అధికారులు అయితే ఈయన మీద అయితే ఖచ్చితంగా విచారణ చేయాలి. కేవలం ఇది గన్నుకు సంబంధించే కాదు, ఈయన ఇంతకుముందు ఏం చేసిండు, ఎన్ని అక్రమాలకు పాల్పడ్డావు, ఎలాంటి ఎంతమంది ఇన్నోసెంట్స్ని అందరినీ తీసుకొచ్చి అక్రమంగా కేసులు పెట్టిండు జేబీఎం సినిమాలో లాగా. అంటే ఈ అన్ని కోణాల్లో కూడా విచారణ అయితే ఖచ్చితంగా జరగాలి. ఈ విధంగా అయితే ఇప్పుడు చెంచల్గూడ జైలుకి అయితే వెళ్ళడం జరిగింది. అంటే చెంచల్గూడ జైల్లో అయితే ఈయన్ని ఉంచడం జరిగింది కోర్టు పర్మిషన్తో. అయితే ఈయన ఇక్కడ ఒక అధికారిగా ఉండి, పోలీస్ అధికారిగా ఉండి వేరే రాష్ట్రంలో గ్రూప్ 2 స్థాయి అధికారిగా పోస్టింగ్ తెచ్చుకొని బెట్టింగ్ యాప్స్ మీద ప్రజలకి అవగాహన కల్పించాల్సిన ఇతనే ఈ బెట్టింగ్ల పాలన పడి బెట్టింగ్ బాధితుడిగా మారి ఇట్లా అక్రమంగా ఏదైతే ఇక్కడ గన్ను ఉందో తుపాకీకి సంబంధించి కానీ ఏదైతే రికవరీ చేసిన నగలు సొమ్ము ఉంటుందో వాటిని కూడా వాడుకొని ఈయన బెట్టింగ్లు ఆడిందంటే ఇది ఎంతవరకు కరెక్ట్. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తానికి కూడా ఇక్కడ బ్యాడ్ నేమ్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే మన ప్రజలందరికీ కూడా రక్షణ కల్పించాలి. అలాంటి వాళ్ళే ఇలాంటి తప్పులు చేస్తున్నప్పుడు ఇంకా ప్రజలకి ఏం రక్షణ కల్పిస్తారు, ప్రజలకి ఏమి వాళ్ళు ఈ ఏదైతే సైబర్ నేరాలు కానీ ఈ బెట్టింగ్ యాప్లు కానీ ఏదైతే ఉంటే వీటి మీద ఏం అవగాహన కల్పిస్తారని అయితే ఇక్కడ ప్రజల్లో అయితే అనుమానాలు అయితే లేవనెత్తుతున్నాయి. కాబట్టి ఏదైతే ఎంక్వైరీ ఉందో వీటికి సంబంధించి ఎన్నే కాదు, ఇక్కడ చాలామంది ఇంకా ఏం చెప్తున్నారంటే ఇతను ఒక్కనే కాదు ఎంక్వైరీ చేయాల్సింది ప్రతి పోలీస్ స్టేషన్లో ఏ స్థాయి అధికారి దగ్గర, అంటే ఇక్కడ చూసుకున్న మనకి ఎస్ఐ స్థాయి అధికారి నుంచి కూడా గన్లు అయితే ఇస్తుంటారు తుపాకీలు. అయితే ఈ తుపాకీలు అందరినీ కూడా ఒకసారి ఆడిట్ చేయాలి. ప్రతి నెల ప్రతి 15 రోజులకు ఒకసారి కూడా అక్కడ ఎస్హెచ్ఓ ఎవరైతే ఉంటారో ఎస్హెచ్ఓ కానీ లేదు అంటే అక్కడ ఎవరైతే డిఎస్పీ స్థాయి అధికారులు ఉంటారో తర్వాత ఎవరైతే ఎస్పీ స్థాయి అధికారులు ఉంటారో వీళ్ళందరూ కూడా వాళ్ళ కింద స్థాయి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆడిట్ చేయాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రతి నెలకోసారి అయితే ఆడిట్ చేస్తూ ఉండాలని అయితే ప్రజలైతే కోరుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కానీ వీళ్ళు ఆడిట్ చేస్తే ఇప్పుడు ఉన్న పలంగా ఇంకా గన్నులు మిస్ అయిన కేసులు దొరికే అవకాశం ఉందని కూడా అంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ కేసు ఎప్పుడు బయటపడుతుంది అంటే ఎప్పుడైతే వీళ్ళు రిలీవ్ అయ్యి పోస్టింగ్ నుంచి వాళ్ళు బయటికి వెళ్తారో అప్పుడు మాత్రం వీళ్ళు గన్నులు రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటి వరకు వాళ్ళ దగ్గరే ఉంటాయి. కాబట్టి పోయేటప్పుడు చూసుకుందాంలే, ఇప్పుడు గన్ పోయింది అని చెప్పేసి మనం కంప్లైంట్ ఇస్తే అక్కడ మళ్ళీ మన మీద ఏమైనా ఎంక్వైరీలు చేస్తారు, ఏమైనా ఇబ్బంది అయితే అని కూడా చాలామంది పోలీస్ ఆఫీసర్లు కూడా ఇవ్వకుండా వాళ్ళ దగ్గర పెట్టుకొని టైం వచ్చినప్పుడు నా గన్ పోయింది అనేది చెప్తూ ఉంటారు. అయితే ఇంతకుముందు కూడా మనం కేసెస్ చూసినాం ఇంతకుముందు కూడా చాలామంది ఆఫీసర్లు ఈ విధంగా గన్లు మిస్ అయినా సరే, అంటే అఫీషియల్గా వాళ్ళు తప్పు చేయకపోయినా సరే గన్లు ఎక్కడన్నా మిస్ అయినా సరే వాళ్ళు దాన్ని దాచిపెడుతూ ఉంటారు. ఎందుకు ఇట్లా గన్ను పోయింది అంటే అక్కడ వాళ్ళు సర్వీస్ నుంచి రిమూవ్ చేసే అవకాశం ఉంటుంది.
అంటే తుపాకీ గురించి తుపాకీ ఇచ్చే ముందు కూడా డిపార్ట్మెంట్లో చాలా గట్టిగా వాళ్ళైతే రూల్ చెప్తారు, కానీ వీళ్ళు దాన్ని ఫాలో అవ్వట్లేదు. ఆ రూల్స్ ప్రకారం ఏంటంటే వీళ్ళు సర్వీస్ నుంచి కూడా అంటే చిన్న బుల్లెట్ మిస్ అయినా సరే సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్లో. అలాంటిది గన్ను పోయింది అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు చెప్పకుండా కూడా చాలా మంది దాచిపెడుతూ ఉంటారు. అంటే వీళ్ళు దాచిపెట్టడం వల్ల నష్టమేమి లేదు, కానీ ఈ గన్ను కానీ ఎవరైనా ఇలాంటి గ్యాంగ్స్టర్ల చేతులకు కానీ ఎవరైతే అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతూ ఉంటారో వాళ్ళ చేతికి చిక్కితే మాత్రమే ప్రమాదం. కాబట్టి ఖచ్చితంగా ఎవరిదైనా నిజంగానే గన్ పోయింది, ఒక బుల్లెట్ పోయింది, మిస్ అయింది అంటే డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుంటారు ద్వారా ఆ విధంగా అయితే వాళ్ళు ఎంక్వైరీ చేసి అక్కడ ఏది కూడా అక్కడ మిస్ అవ్వకుండా అవసరమైతే ఒక 10 టీములు పెట్టి కూడా ఆ తుపాకీని ఎతికిచ్చి మళ్ళీ రికవర్ చేసే ప్రయత్నం చేస్తారు పోలీసులు. ఎందుకంటే డేంజర్ కాబట్టి. మనం ఇదే కాదు, మనం కొన్ని చూసినాం ఇంతకుముందు సంఘటనలు. ఏదైతే ఇప్పుడు మన ఉదాహరణ చూసుకుంటే ఒక కేసులో చూసుకుంటే అంటే కొంతమంది లైసెన్స్డ్ గన్నులు తీసుకుంటారు. అంటే ఒక డిస్ట్రిక్ట్ స్థాయిలో కలెక్టర్ పర్మిషన్ తీసుకుని అయితే కొంతమంది వాళ్ళకి థ్రెట్ ఉందని కోర్టు నుంచి కూడా తెచ్చుకొని లెటర్స్ తెచ్చుకొని కూడా వాళ్ళైతే అప్లికేషన్ పెట్టుకొని గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా లైసెన్స్ గన్నులు తీసుకుంటూ ఉంటారు. అయితే లాస్ట్ టైం కూడా దీనికి సంబంధించి లైసెన్స్డ్ గన్స్ రికవర్ చేయాలని చెప్పేసి ఎలక్షన్స్ టైంలో ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు పోలీసులు అక్కడైతే ఆయన గన్ లేదు, మిస్ అయిపోయింది అని చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించి గన్ ఎప్పుడు మిస్ అయింది, ఎప్పుడో 15-20 సంవత్సరాల కింద మిస్ అయిందంట. అది ఆయన కంప్లైంట్ ఇవ్వకుండా అట్లనే ఉంచిండు, ఎందుకు నా దగ్గరికి ఎవరు రాలే అని. ఇక్కడ పోలీసులు రికవరీ చేయడం కోసం అక్కడ పోలీసులు వెళ్ళడం వల్ల పెద్ద మనిషి ఏం చేసిండు, గన్ పోయిందని చెప్పిండు. ఇప్పుడు ఆ గన్ను ఎక్కడ ఎత్తుకుతారు? 20 సంవత్సరాల కింద 15 సంవత్సరాల కింద పోయిన గన్నుని ఏ విధంగా వీళ్ళు ఎంక్వైరీ చేస్తారు, ఏ విధంగా గుర్తుపడతారు, ఏ విధంగా దొరుకుతుంది? అదేమన్నా సెల్ ఫోన్ టెక్నాలజీని యూజ్ చేసి కనుక్కోవడానికి దానికి ఎలాంటి ఏముండవు. ఒకటైతే ఇనుప ముక్క, తుపాకీ అనేది ఇనుప ముక్క, దానికి ఎలాంటి టెక్నాలజీ ఉండదు, దానికి ఎలాంటి ఏమంటారు ఐడెంటిఫై చేయడానికి ఏ విధమైన టెక్నాలజీ దాంట్లో ఇన్బిల్ట్ ఉండదు. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారు పోలీసులు రికవర్ చేయడానికి. అయితే ఇక్కడ ఏ విధంగా అయితే ఈయన పాల్పడ్డాడో ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అవ్వకూడదు అంటే ఇలాంటి ఎవరైతే అక్రమాలకు పాల్పడుతూ ఇలాంటి బెట్టింగ్లకి వీటికి రికవరీ చేసే సొమ్ముని ఆగం చేస్తూ ఉంటారో ఇలాంటి అందరూ అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. రివ్యూలు చేసి వాళ్ళ తుపాకులు ఎక్కడెక్కడ ఉన్నాయో అవి కూడా పరిశీలిస్తూ ఉండాలి. ఒక కన్నేసి ఉంచాలి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న పోలీస్ ఆఫీసర్లు, హైయర్ ఆఫీషియల్స్ కూడా కింద స్థాయి అధికారులు ఎవరైతే ఉంటారో ఆ స్థాయి అధికారులందరినీ కూడా వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉంటూ వాళ్ళని గమనిస్తూ ఉంటే ఇలాంటి అయితే పునరావృతం. అంటే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో ఈయన సహోదరులు అంటే ఈయనతో పాటు బ్యాచ్మెంట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అన్అఫీషియల్గా కూడా అనుకుంటున్నారంటే ఈయన ఫస్ట్ నుంచి కూడా ఈ విధంగానే ఉన్నాడు. అంటే ఏదైతే ట్రైనింగ్ ఉందో ట్రైనింగ్ నుంచి కూడా ఈయన బెట్టింగ్లో అలవాటు ఉంది, బంగారం కుదవబెట్టి ఈయన బెట్టింగ్లు వేస్తూ ఉంటారని తెలిసినప్పుడు కనీసం హైయర్ ఆఫీషియల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని ద్వారా ఇప్పుడు ఈ గన్ మిస్ అయ్యేది కాదు కదా, ఈ గన్ ఎక్కడే పోయిందో, ఎవరి చేతిలో పోయిందో, వాళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారో తెలియదు. ఇదంతా కూడా విచారణలో తేలే అవకాశం ఉంది. ఖచ్చితంగా అయితే విచారణ బయటపడుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని అయితే ఖచ్చితంగా శిక్షించాలని అయితే కోరుకుందాం. థ్యాంక్ యూ.